జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రీతమ నాయకురాలు, పాయక్రోపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి గౌరవశ్రీ శ్రీమతి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుతూ ఆచంట దొరబాబు గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, పాయక్రోపేట, అనకాపల్లి జిల్లా. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకురాలు, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గూటూరు శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అట్టహాసంగా ఆర్సెలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. కేంద్ర మంత్రులతో కలిసి కర్మాగారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పట్టణంలో ఘనంగా మాజీ మంత్రి వైసీని కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి జన్మదిన వేడుకలు. స్థానిక పిఆర్ గ్రౌండ్స్ లో 30వ వార్డు యువ నాయకుల ఆధ్వర్యంలో రాజా బర్త్డే కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు. రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కాటన్ కళా పరిషత్ నాటిక పోటీలు ముగిశాయి. ఉత్తమ నాటికగా ఎంపికైన విశాఖకు చెందిన చిటికనవేలు నాటికకు బహుమతి అందజేసినట్లు తనికెళ్ల భరణి. అనకాపల్లిలో నిర్మిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన బీజేపీ నేత ముత్యాల వెంకటేశ్వరరావు. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంవీఆర్ కుటుంబ సభ్యులు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సంస్థ ప్రతినిధులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం పెట్టుబడి 1,35,964 కోట్లు కాగా మొదటి దశలో 2,600 ఎకరాల్లో 80,000 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు వేశారు. ఈ కర్మాగారంతో 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్సెలార్ మిత్తల్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో సాకారం కానుంది. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మించనున్నారు. క్యాస్టివ్ పోర్ట్ ద్వారా మరో 6,000 ఉద్యోగాలు లభిస్తాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ పరిశ్రమల హబ్గా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్ను NH16తో కలిపేలా 4 లేన్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద పరిశ్రమల పెట్టుబడుల్లో భాగంగా ఎంతో సామర్థ్యంతో మన రాజయ్యపేట, అనకాపల్లి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవం జరుగుతున్నటువంటి శుభతరుణం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతగానో ఒక కీలక పాత్ర పోషించారు. వారు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ పారిశ్రామిక అభివృద్ధి కోసం ముందుకి అడుగులు వేస్తూ ఎంతో కాకినాడ తుని నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచిన ప్రజానాయకుడు, పేదల పక్షాన నిలుస్తూ నేనున్నానంటూ అభయహస్తం ఇచ్చిన
ప్రజా శ్రేయోభిలాషి మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవుల్లో అధికారం చేపడతారని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలు టౌన్ నాయకులతో పాటు పీఆర్ గ్రౌండ్స్ 30వ వార్డు యువ నాయకులు పోతల శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రేలంగి రమణగౌడ్, అన్నవరపు శ్రీను, జెడ్పీటీసీ సభ్యులు పోతల సూర్యకుమారి, రమణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రజాపాలనను అందిస్తూ ప్రజల పక్షాన నిలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మళ్లీ అధికారంలోకి రావాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోడపాటి సతీష్, మరదాస్, కర్రి జగదీష్, చింతల సునీత, పండు సత్యనారాయణ, శ్రీనివాస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారి జన్మదినం సందర్భంగా ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామాన, తుని టౌన్లోనూ వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు మొదలైనవి జరిపించుకొని ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అఖండ విజయాన్ని పొందాలని, రాబోయే తరంలో మళ్ళా పార్టీ అధికారంలోకి రావాలని, ఆయన చక్కటి స్థానం సంపాదించుకోవాలని, ప్రజల హృదయాన్ని గెలుచుకున్న నేతకు దాడిశెట్టి రాజన్నకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అందరి ప్రీతమ నాయకులు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు అయినటువంటి దాడిశెట్టి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి, అలాగే రాజా గారి అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు చాలా అట్టాసంగా ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ బర్త్డే వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బన్నం, ఫ్రూట్స్ పంచిపెట్టడం, అలాగే వృద్ధాప్యంలో ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పేద వృద్ధులకి పళ్ళు, ఫ్రూట్స్, అలాగే వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయటం కూడా జరిగింది. మరి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారి యొక్క విధానం 2011 కాండి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు 2011 కాడి నుండి 2013 వరకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 3 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి. నమస్కారాలండి. ఈ రోజు మా అన్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు తుని రాజన్న జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయండి. మహిళల తరపున మరియు వైసీపీ నాయకుల తరపున ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ఉన్నత స్థాయికి ఇంకా మంచి మంచి పొజిషన్ కి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజన్నకి మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాజన్న. థ్యాంక్ యూ. ముందుగా తుని నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే తుని ముద్దుబిట్ట శ్రీ దాడిశెట్టి రాజా గారు పుట్టినరోజు వేడుకలు మరి ఇంత ఘనంగా ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు అనే ఒక బాధ్యతగా వచ్చి ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో ఇదే పట్టుదలతో అందరం కలిసి కృషి చేసి దాడిశెట్టి రాజా గారిని తుని నియోజకవర్గానికి మరొకసారి మెజారిటీతో మన గొంతు అసెంబ్లీకి వినిపించేలాగా ఆయన్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తుని నియోజకవర్గం నుంచి, తుని టౌన్ నాయకులు, కార్యకర్తల తరపు నుంచి దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీ దాడిశెట్టి రాజా గారు, అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయిన మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దాడిశెట్టి రాజన్నకి ప్రత్యేకంగా తుని నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కార్యకర్తకి కూడా నేనున్నానని చెప్పేసి ఏ కార్యకర్త కష్టం వచ్చినా సరే అతను వెనకాలండి ముందు మమ్మల్ని నడిపించే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే అలాంటి నాయకుడిని పుట్టినరోజు ఇంతమంది తుని టౌన్ కార్యకర్తలతోటి, నాయకులతోటి, వీళ్ళందరితోటి చేసుకుంటున్నామంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాడిశెట్టి రాజా గారు పుట్టినరోజు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా జాగ్రత్తగా చేసి మళ్ళీ దాడిశెట్టి రాజా గారిని మంత్రిగా చూడాలని మా తుని తరపున కార్యకర్తలు, టౌన్ నాయకుల తరపున నేను కోరుకుంటున్నాను. మా అన్నకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కాటన్ కళా పరిషత్ ఉగాది ఆహ్వాన నాటికలు పోటీలు 3వ రోజు ఘనంగా ముగిశాయి. కళాకారులకు ప్రదర్శించిన ప్రతి నాటిక ఆలోచింపజేశాయి.
మొదటి రోజు గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మ చెప్పిన బొమ్మ, బీవీకి క్రిస్టియన్స్ కాకినాడ వారు ప్రదర్శించిన కన్నీటికి విలువ ఎంత నాటికలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండవ రోజు గుంటూరు వారు సహానా తెలుగు కళా సమితి, విశాఖపట్నం వారు చిటికెన వేలు చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసత్యం నాటిక ప్రదర్శించారు. మూడో రోజు ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వారి అదమనం నాటికలు, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందు దొందే నాటికలు ప్రదర్శించారు. చివరగా సిఆర్సి రావులపాలెం వారు బంగారు లేడి ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ₹1,00,000 బహుమతి పొందిన తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికన వేలు ఎంపికయింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ₹75,000 గెలుచుకున్న చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసత్యం, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ ఎంపికైంది. ఈ కార్యక్రమంలో సిఆర్సి రూపకల్ప విక్టర్ సంస్థల అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, సిఆర్సి నాటక కళా పరిషత్ డైరెక్టర్ కల్లమూడి సూర్యనారాయణ, సినీ నటులు గౌతమ్ రాజు, చిన్నం తేజారెడ్డి, కొవ్వూరి సురేష్ కుమార్ రెడ్డి, డి సూర్యనారాయణ రాజు, మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. సిఆర్సి క్లబ్ ఈ స్థాయికి ఇవాళ అంటే ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ సిఆర్సి క్లబ్లో నాటకం వేస్తున్నామన్నా, అక్కడ ప్రైజ్ వచ్చిందన్నా వాళ్ళ గౌరవం పెరిగే స్థాయికి సిఆర్సి ఎదిగింది. అయితే ఇలాంటి సంస్థలు కనుక బలంగా ఉండాలి. అలాంటి ఆత్మీయ మిత్రుల్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి సెక్రటరీ నామిల్ వీరరాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిన్నం తేజారెడ్డి, పరిషత్ డైరెక్టర్ సూర్య గారి ముగ్గురు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరరాఘవరెడ్డి గారిని పట్టు షాపుతో ఘనంగా సత్కరిస్తున్నాను. ఈ ఆశీర్వచనం వైస్ ప్రెసిడెంట్ చిన్నం తేజారెడ్డి గారిని ఘనంగా కనకల భూమి గారు సత్కరిస్తున్నారు. డైరెక్టర్ సూర్య గారిని కూడా షాపుతో అభినందనలు ఉన్నటువంటి ఆశీర్వచనం ఇస్తున్నారు. సరిపోండి ఆ క్లాస్ 25 సంవత్సరాల కృషి. ఇక్కడ కళాకారుల యొక్క వాయిస్ మనందరికీ చక్కగా వినిపిస్తున్నా, నా వాయిస్ వినిపిస్తున్నా, స్వామి గారి యొక్క కృషి. మరి 25,000 పారితోషికాన్ని అందజేసిన వాళ్ళు లక్షాధిక అధినేత సిఆర్సి అధ్యక్షుడు టిఎన్ఎం చేసినా కూడా తప్పే. నిజంగా అందరి కళాకారుల మధ్య మా త్రిమూర్తి గారు నేను అసలుగా సత్కరిస్తున్నట్టు భావిస్తున్నాను. త్రిమూర్తులు గారి యొక్క పేరు సిఆర్సిలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మరి ఆయన్ను కనకల గారు ప్రత్యేకంగా కాకర కళా పరిషత్ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఆ క్లాస్ సరిపోండి. మరింత మరి పంచవలస నాగరాజు గారు 25,000 పారితోషికం ఇచ్చినటువంటి డోనర్ పంచవలస నాగరాజు గారు వారిని వేదిక రావచ్చు గారికి వచ్చేసి మురళి గారి కాంబినేషన్ లో అద్భుతమైన కాంబినేషన్ చేస్తున్నారు. మరి చక్కగా ఒకసారి మన వైఫల్య అన్నపూర్ణ గారు ఈయన గారికి చేసిన కామెడీ వీడియోస్ ఎన్నో వైరల్ అయ్యాయి. మా నాగరాజు గారి సతీమణి అన్నపూర్ణ గారు పెట్టేది ఆవిడ. నిజంగా ఆమె లేకపోవడం నాకు చాలా చాలా బాధగా ఉంది. నిజంగా అలాంటి వీళ్ళిద్దరు నాగరాజు కూడా చాలా సిఆర్సి క్లబ్ ఇవాళ ఇంత వైభవంగా ఉండడానికి నిస్వార్థంగా పనిచేస్తున్న ఇలాంటి మంచి వాళ్ళే కారణం. అంతేత మీ కర్తాలు గనుల మధ్య ఒకసారి ఆవిడ ఆత్మకి శాంతి కోసం వ్యక్తిగత ఎందుకంటే వెనకాల ఆయన ఉన్నారు. ఆయన అన్ని విధాలు కూడా 10 సంవత్సరం మనకి ఉగాదికి అత్తోరెండు వచ్చినట్టుగా సంబంధమైన వస్తారని జరుగుతుంది. ముఖ్యంగా సిఆర్సి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా, ఎవరు సెక్రటరీగా ఉన్నా అందరూ కూడా నేను ఆదరించి నేను ముందు తీసుకెళ్తాను కాబట్టి, అలాగే ముఖ్యంగా
ఇప్పుడు ప్రజెంట్ మన గాడి నాగమోహన్ రెడ్డి గారు కానీ అలాగే వీరభద్ర గారు కానీ అలాగే తేజాల్ సూర్య బాడీ సభ్యులందరూ కూడా ఈ నాటక పరిచయంలో బాధ్యత ఇది మనం కళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా డాలర్స్ ఇంతమంది ఈ నాటికలు నడుపుతున్న డబ్బు ముందు డబ్బు కావాలి. దానికి ఎంతో కోఆపరేటివ్గా రావాలి కాలం ఒక ప్రత్యేకత. అందరూ కూడా మంచి మనసుతో మంచి మనసుతో ఉన్న ఇది కాబట్టి ఈ డాలర్స్ అందరూ కూడా చక్కగా దాచేస్తున్నారు, చక్కగా జరుగుతుంది. మరి ఈ పరిస్థితి ఇంత బాగా జరగడానికి కారణం మరి కారకులందరూ కూడా ఉదయపూర్వ పుస్తకాలు తెలుపుకుంటూ అలాగే అంతకన్నా ముఖ్యం ప్రేక్షకులు చాలా చోట్ల ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయొచ్చు, కానీ మనకున్నంత ఆదరణ ప్రేక్షకులు ఎక్కడా లేదు. దానికి చాలా గర్విస్తున్నాం. మరి ఇప్పుడు దాకా చక్కగా 7 నాటికలు మీరు చూశారు. జడ్జిమెంట్ కొద్ది టైంలో వస్తుంది. ఇంకో పరిగాల టైం అది సిఆర్టీ టాలెంట్. ఆ నాటిక చూడండి, మగారు లేడీ చాలా బాగుంటుంది. మీరు చూడండి, మేము చూస్తాం, బండి గారు చూస్తాం. చూచా తప్పకుండా వాళ్ళు చేసే పనులు కానీ వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారం కానీ లేకపోతే నటీనటుల్ని వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ అలాగే ప్రేక్షకులు ఎంత గొప్ప ప్రేక్షకులు అంటే ప్రేక్షకులు దేవుడు ఉంటేనే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక్క మనిషి పనికిరాడు, ఒక్క మనిషి కుదరదు, ఒక్క మనిషి. కానీ ఎంతో మంది అందరూ దాతలంటే ప్రాణదాతల నాటకానికి బతికించి ప్రాణదాతలా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మనం నాటకాలు వేస్తాము, నాటకాలు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. నాటకాలు ప్రోత్సహించిన తర్వాత మన ప్రతిభను గుర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ వెంకటరెడ్డి గారు ఇవన్నీ చేస్తూ మళ్ళీ లాస్ట్లో ఆయన రచనతో ఒక నాటకం రాసి ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ ఏంటి, ఈ సెల్ వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా జబ్బు దాన్ని అనుకుని ఎన్నో రకాలుగా నష్టపోతాం. వాటన్నిటికీ కూడా సరైన మార్గంగా ఈరోజు ఈ నాటిక తెలియవచ్చింది. కనుక మీకు నేను సభాముఖంగా నేను హృదయపూర్వక పాదాభివందనం చేస్తాను. మీలాంటి ప్రేక్షకులు కన్నడ రావులపాలెం చరిత్రలో నిలిచిపోతుంది ప్రతి సంవత్సరం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి పట్టణంలోని డైట్ కాలేజ్ ఎదురుగా నిర్మిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం దేవాలయ పనులను ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ అధినేత బీజేపీ నాయకులు సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు పరిశీలించారు. ముందుగా ఎంవీఆర్ బాలాలయంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ ఎంవీఆర్ను శాల్వతో సత్కరించారు. సందర్భంగా ఆలయ చైర్మన్ పి కిరణ్ శర్మ మాట్లాడుతూ శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి కృపతో సకల జనుల సంక్షేమం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా శ్రీ రాజమాతాంగి వారాహి సహిత శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుమారు ఎకరా స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణం అంచనా సుమారు 12.5 కోట్లు అని తెలిపారు. ఎంవీఆర్ మాట్లాడుతూ త్వరలో దేవాలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ ట్రస్ట్ అనకాపల్లి ఇన్ఛార్జ్ గైపూరి రాజు, యువసేన సభ్యులు, ఆలయ కమిటీ కేసీహెచ్ నందన శర్మ, నదియా, హేమ, త్రినాథ్, కోటేశ్వరరావు, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముత్యాల వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ గుడికి ఈ యూనిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ పెద్దలందరికీ కూడా రాజరాజేశ్వరి వారాహి అమ్మవారి గుడి వీళ్ళు ఎంత చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఎన్ని నూరేళ్ళు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ దీని వైభవం ఇంకా పెంచాలని మరి ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి మా అందరికి కూడా ఆనందంగా ఉంది. మరి ఈ ఒక్క కార్యక్రమం చేయడం అంటే అసమాసి విషయం కాదు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎన్నో మనం శ్రీకారం చుట్టాలి కాబట్టి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనకు అనకాపల్లి పట్టణంలోని
శ్రీ 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 మంత్రిని దండిని సహిత రాజరాజేశ్వరి దేవాలయం అనేటటువంటిది ఈ అమ్మవారి తాలూకా 3 అమ్మవార్ల తాలూకా దేవాలయం నిర్మాణం చేయాలని శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్టు ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. దీనికి కాండ్రేగుల నాయుడు గారిని సైటు అంతా ఆయనే చేస్తూ ఉంటారు. ఆర్నోవో కంపెనీ డెవలప్మెంట్ చేస్తూ ఆయన కూడా ఇక్కడ లేఅవుట్లు గట్రా వేసుకున్నారు. ఆ కాండ్రేగుల నాయుడు గారు మనకి సుమారు 80 సెంట్ల స్థలాన్ని ఆయన అమ్మవారికి అని చెప్పేసి ₹1 తీసుకోకుండా వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలోని ఈ 3 అమ్మవారులతో పాటు మనకి చుట్టుపక్కల ఎక్కడా లేదు దక్షిణామూర్తి దేవాలయం. అలా లేని విధంగా దీంట్లో గోశాలతో పాటు వేద పాఠశాల, జ్యోతిష పాఠశాల, సంస్కృత పాఠశాల అనేటటువంటి కూడా ఈ దేవస్థానంలో నిర్వహణ చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశంగా ఈ ఆలయ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. సుమారు ఇప్పటిదాకా కూడా మనకి రేపు ఏప్రిల్ 30వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ప్రతిష్టలోపు మనకి ఇప్పటిదాకా 2.25 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇంకొక 50 లక్షలు ఖర్చు పెడితే మనకి 3 కోట్లతోటి ఇప్పటికి ఈ ఒక్క ఆలయం మనం చేయగలిగాము. ఇంకా మిగిలినటువంటివి వెనకాల వేద పాఠశాల ఉండడానికి, పిల్లల విద్యార్థులు ఉండడానికి, భవనాలు గట్టి ఇవన్నీ నిర్మించడానికి, మిగతా ఉపాలయాలను నిర్మించడానికి కూడా సుమారు ఇంకా 12 కోట్ల దాకా ఖర్చు వ్యయం అవుతుందన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు అంతా మనం తట్టుకోలేక రేపు ఏప్రిల్ 30ని ఈ 3 మాత్రమే చేయడం జరుగుతుంది. దాంట్లో గౌరవనీయులు ఎంవీఆర్ గారు చాలా సహృదయంతో వారిని కోరడం జరిగింది. వారు ఇక్కడికి రావడం మా అందరికీ కూడా చాలా మా ట్రస్ట్ సభ్యులందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. వారు ఇక్కడికి విచ్చేసి ఆ రోజే చెప్పారు వెళ్ళినప్పుడు, నేను వచ్చి చూసిన తర్వాత నేను చేయగలిగినటువంటి సాయం చేస్తాన్నారు. వారి ఆధ్వర్యంలోనే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ వారి తాలూకా ఆదరాభిమానాలు గుడికి గట్రా వారి సహాయ సహకారాలతో ఉండి వారి ఆధ్వర్యంలో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరడం జరిగింది. ప్రస్తుత వైద్య రంగంలో రక్తదాతల అవసరం ఉందని, దీనిని మెరుగుపరచడానికై యువత ముందుకు రావాలని నవ్య గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ విఎస్ఎల్ఎం మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వేగి వినయ్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినయ్ మాట్లాడుతూ, రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టేందుకే వేగి సాంబశివరావు మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ దిశలో ఏప్రిల్ 1వ తేదీ తన తండ్రి రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పెందుర్తి నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించ తలపెట్టినట్లు ప్రకటించారు. మదర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ శిబిరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగుతుందని, దీనిలో యువత పెద్ద ఎత్తున పాల్గొని 100 యూనిట్లకు పైచీలకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేలా గోడ పత్రికను ఎమ్మెల్యేలు పల్లా సింహాచలం, వంశీకృష్ణుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారిలో ఏడాదిలోపు ఏ సమయంలో ప్లేట్లెట్స్ మరియు బ్లడ్ అవసరమైనా తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. డ్రైవ్ మా నాన్నగారి బర్త్డే రోజు ఎందుకు ఎంచుకున్నానంటే డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అన్నారు. సో అలా ఆ బ్లడ్ డొనేషన్స్తో పాటు మనం ఇలా కొంచెం ఈ సేవా దృక్పథంతో మనం ముందుకెళ్తే మా నాన్నగారు ఇంకొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఆరోగ్యంతో ఉంటారని ఒక మనస్సంకల్పంతో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఎంచుకున్నాను. చిన్నది బట్ స్టిల్ ఎలాంటి అనివార్య కారణాల వల్లైనా మనకి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ వస్తే, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వస్తే వాళ్ళందరూ కూడా మనకు సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది. అలాగే ఆటోని అండి ఈ యొక్క పిలిపిస్తున్నాం మనం. ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న రోడ్డు మీద పబ్లిక్ సెక్టర్ మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా మనం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మన కాంపౌండ్లోకి వచ్చి ఎలా అయితే బ్లడ్ డొనేషన్ ఇస్తారో, రేపు పొద్దున మీ అవసరం వచ్చినప్పుడు మదర్ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము ఇచ్చిన సర్టిఫికేట్ కానీ లేదంటే నా దగ్గరకు వచ్చి మీరు అడిగినా మనం ఈ 1 ఇయర్ పాటు ఆ బ్లడ్ డొనేషన్ అనేది, ఆ బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తాము. డ్రైవ్ని సర్వీస్ ఓరియంటెడ్గా, మోటో ఓరియంటెడ్గా మనం చేస్తున్నందుకు మీ అందరూ సపోర్ట్ చేసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ యాష్ నెంబర్ అంటే పెందుర్తిలో ఇన్ని నెంబర్ ఇచ్చారు, పెందుర్తి 96వ వార్డు మొత్తం వార్డులో ఇన్ని బ్లడ్ వచ్చి వాళ్ళకి ఏ రోజు ఏ బ్లడ్ వచ్చినా మనం ముందుంటామని మదర్ బ్లడ్ బ్యాంక్ మనకు ప్రామిస్ చేశారు మనం ఇచ్చిన నెంబర్ బట్టి. సో కంపల్సరీ మీ అందరూ వచ్చి మీ రక్తాన్ని డొనేట్ చేసి రేపు పొద్దున్న మీ అవసరాల కోసం మీ రక్తాన్ని మీరు స్టోర్ చేసుకోమని చెప్తున్నాను. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని నేను మా నాన్నగారి బర్త్డే రోజు చేస్తున్నాను. సో ఏప్రిల్ 1 మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సిల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంకు పాయకరావుపేట ప్రజలు తండోపతండాలుగా బయలుదేరారు. స్థానిక పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై అనితమ్మ అంటూ భారీ ఎత్తున నినాదాలతో పట్టణమంతా మూతమోగింది. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడారు. శంకుస్థాపన కార్యక్రమానికి యువకులు అలాగే మహిళలు
అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక స్టీల్ ప్లాంట్ వస్తే సుమారు 65,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలతో తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబాలు తరలి వెళ్తున్నాయి. యువత కూడా మనం చదువుకున్న చదువుకి సార్థకత ఉంటుంది. ఆ చదివిన చదువు నిమిత్తం ఉద్యోగం జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా విపరీతంగా తరలి వస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణం కింద ఉన్నది. దీనికి ముఖ్య కారకులైనటువంటి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా అనిత ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉప మంత్రి అయినటువంటి అనిత గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఇండస్ట్రీస్ మరిన్ని మన కాన్స్టిట్యున్సీ తెచ్చి యువతను ప్రోత్సహించాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యూత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద శెట్టిబలిజ జాతిపిత కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి నివాళులు అర్పించిన పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. పలుమంది నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే శెట్టిబలిజల పట్ల ఉన్న అభిమానం కారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందించడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శెట్టిబలిజ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి పండుగ జీవోని మనందరం ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారు ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ఏదైతే యువకాలంలో మాట ఇచ్చారో ఆ మాటని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన 1853లో మార్చి 23వ తారీఖున అమలాపురం దగ్గరలో బోర్డర్స్కూర్ అనే గ్రామంలో జన్మించి ఆయన ఈ సొసైటీ కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా 1920లో ఈ చెట్టిబల్జ అనే సొసైటీని స్థాపించి ఈ చెట్టిబల్జ కులానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన చేసినటువంటి సేవల్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు పండుగ దినంగా జరుపుకోమని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆయన ఈ సొసైటీకి ఎన్నో సేవలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు చదువుకునే విషయంలో కానీ, వీళ్ళ యూనిటీగా ఉండే విషయంలో కానీ, వీళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చాలంటే ఆయన ఎప్పుడైతే ఏ ఆశయాలతో ఉన్నాడో ఆ ఆశయాలు నెరవేర్చి ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మహానుభావులు ఎవరైనా సరే వారు కొన్ని ఆశయాలు నెరవేరుస్తారు. వాళ్ళ ఆశయాల్ని మనం అనుగుణంగా నడిచినప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ఈ రోజున అంటే ఆయన 173వ జయంతి సందర్భంగా అధికారికంగా పండుగ దినాన్ని జరుపుకోమని చెప్పడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ, ఈ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, పండుగ వాతావరణం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సబ్బవరం మండలం కొనిపేద గొల్లలపాలెం గ్రామ పంచాయతీలో వెలిసిన అమరపిన్నివానిపాలెం, దుర్గమాంబ, గొల్లలపాలెం పైడితల్లి అమ్మవార్ల మొక్కుబడి చెల్లింపు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లలపాలెం గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ మరియు గొల్లలపాలెం పైడితల్లి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి రమణ, వరలక్ష్మి దంపతులు అమ్మవారి మొక్కుబడి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అమ్మవార్ల పండుగ సందర్భంగా రమణ, వరలక్ష్మి దంపతులు అమరపిన్నివానిపాలెం దుర్గమాంబ అమ్మవారికి బంగారపు శతమానాలు, గొల్లలపాలెం దుర్గమాంబ అమ్మవారికి బంగారపు కాసు మరియు గొల్లపాలెం పైడితల్లి అమ్మవారికి 300 గ్రాములు బంగారపు పూత కలిగిన వెండి వడ్డనంతో పాటు 36 గ్రాముల వెండి తాళాల గుత్తును అమ్మవారికి కానుకగా సమర్పించి మొక్కు చెల్లించారు.
అలాగే అదే రోజు గొల్లవిల్లి రమణ మరియు వరలక్ష్మి పుణ్య దంపతుల 25వ వార్షికోత్సవ మహోత్సవం కావడంతో పండుగలో పాల్గొన్న గ్రామ పెద్దలు ప్రజలు వారిని అభినందించి ఆశీర్వదించారు. ఈ ముగ్గురు అమ్మవార్ల అక్కచెల్లెల పండుగ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు రమణ వరలక్ష్మి దంపతులను ఆశీర్వదించి అభినందించారు. నమస్కారం అండి. నా పేరు గొల్లవిల్లి రమణ. గొల్లపాలెం ఈ పెండలమ్మ ఆలయం కమిటీ చైర్మన్గా ఉన్నాను. అలాగే ఈ ఇంతకుముందు మా పెద్దగొల్లపాలెం గ్రామ ఎక్స్ సర్పంచ్గా కూడా చేశాను. ముందుగా ఈ ఒక పండగకి వచ్చిన భక్తులకి, అభిమానులకి, స్నేహితులకి, అలాగే బంధుమిత్రులందరికీ, ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సందర్భం ఏమిటంటే, ఈరోజు మా అమరపినోటిపాలెం దుర్గా తల్లి అమ్మవారు ఉన్నారు. ఆ తల్లికి ఒక మొక్కుబడి ఉంది. అలాగే మా దొరలపాలెంలో దుర్గా అమ్మమ్మ ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి కూడా ఒక మొక్కుకున్నాను. అలాగే మా పెడితల్లమ్మ ఆలయం పెట్టినప్పుడు ఒక మొక్కులను పండుగ చేద్దామని, అలాగే ఆ మొక్కుకున్నప్పుడు అమ్మవారు ఒక అడ్డానం చేద్దాం అని మనసులో సంకల్పించుకున్నాను. అదేవిధంగా నాకు వచ్చిన దీంతో నన్ను సమకూర్చుకొని అమ్మవారికి ఒక అడ్డానం అలాగే తాళం గుర్తి చేయించారండి. అది ఎన్ని మరియు ప్రింట్ మీడియా సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పెదగొల్లపాలెం ఆరాధన దైవం మా గొల్లపాలెం గ్రామ ప్రజల ఇలవైపోయినటువంటి శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు మా గొల్లవిల్లి రమణ మరియు వరలక్ష్మి పుణ్య దంపతులు సిల్వర్ జూబ్లీస్ అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి గొల్లవిల్లి రమణ మరియు వరలక్ష్మి దంపతుల సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారు మా పైడితల్లి అమ్మవారికి ఈరోజు మొక్కుబడి కారణంగా పండుగ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆలయాన్ని అమ్మవారు స్థాపించేటప్పుడు కట్టేటప్పుడు మా గొల్లవిల్లి రమణ గారు ఈ ఆలయానికి చైర్మన్గా ఉన్నారు. ఈ ఆలయానికి నిర్మించేటప్పుడు ఆ చైర్మన్గా ఉన్న తర్వాత కమిటీని నిర్మించి ఆ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని కట్టిన తదనంతరం పండుగ చేస్తామని చెప్పేసి మొక్కుకోవడం జరిగినది. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈరోజు ఈ శుభదినాన మా పుణ్య దంపతులు ఇద్దరు కూడా ఈ అమ్మవారికి మొక్కు తీర్చుకొని ఒక అమ్మవారికి ఆభరణం అంటే నడుమడ్డానం చేయించారు. అదేవిధంగా పైడితల్లి అమ్మవారి కాకుండా ఆ యొక్క అక్కచెల్లైనటువంటి మా గొల్లపాలెం గ్రామ దేవత మరో దేవత అయినటువంటి దుర్గమాంబకి మరియు అమరపిన్నవానపాలెం గ్రామానికి చెందినటువంటి దుర్గమాంబ అమ్మవారికి కూడా ఇది నగదు బహుకరించుకొని ఈరోజు ఇక్కడ పండుగ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా గ్రామ ప్రజలందరికీ కూడా పిలిచి ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి యొక్క ఆశీస్సులన్నీ పొంది మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి మా గొల్లవిల్లి రమణ గారు మరియు పుణ్య దంపతులు వరలక్ష్మి గారు ఇద్దరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో అమ్మవారి గుడి సుమారుగా ఈ లేఅవుట్ అవతల చివరిలో ఉండేదండి. ఈ చివరి నుండి తదనంతరం ఆ రోజు స్వర్గీయ శ్రీ మోపాడ గంగరాజు గారు ఈ గుడిని ఈ రోడ్డు తెచ్చి ఇక్కడ స్థాపించాలని చెప్పేసి శంకుస్థాపన చేసి దురదృష్టవశాత్తు దీని నుంచి దూరమయ్యారు. ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ గుడి యొక్క స్థాపించడం మొత్తం మా గ్రామ ప్రజల సహకారంతో మరియు మా స్థానిక సహకారంతో ఈ గుడి ప్రారంభించి ఈ యొక్క 2 వసంతాలు పూర్తి చేసుకుని 2 ప్రతి వసంతానికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక 6 రోజుల క్రితం 10వ తారీఖునే అమ్మవారి యొక్క 3వ వార్షికోత్సవం కూడా జరిగింది. 3వ వార్షికోత్సవం చేసినప్పుడు రమణ గారు కూడా మళ్ళీ నేను అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లలా మా గ్రామ ప్రజలు మరియు మా యొక్క ప్రజలందరూ అదేవిధంగా పుణ్య దంపతులు వీరిద్దరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రీతమ నాయకురాలు, పాయక్రోపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి గౌరవశ్రీ శ్రీమతి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుతూ ఆచంట దొరబాబు గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, పాయక్రోపేట, అనకాపల్లి జిల్లా. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకురాలు, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గూటూరు శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. వెల్కమ్ బ్యాక్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామదేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి సీనియర్స్ మరియు జూనియర్స్ ఎద్దులు పరుగు ప్రదర్శన గ్రామ రైతులు, జన సైనికుల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరు కిషోర్ విచ్చేశారు. గొల్లప్రోలు మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎడ్ల పరుగు ప్రదర్శనకు రావడం జరిగిందని, సుమారు 42 ప్రదర్శనలో పాల్గొంటాయని తెలియజేశారు. ఇటువంటి ప్రదర్శనలు ప్రోత్సహించడం వలన పూర్వం సంస్కృతిని గుర్తు చేసుకున్నట్లు ఉంటుందని కొనియాడారు. ఎడ్ల పరుగు ప్రదర్శనలు తిలకించడానికి చేబ్రోలు పరిసర గ్రామ ప్రజలు అత్యధికంగా రావడం జరిగిందని అన్నారు. ఈ ప్రదర్శనలకు ప్రైజులు దూళ్ల సీతారామయ్య, గర్వసాని నూకరాజు, కర్రి సింహాద్రి, అప్పన్న ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సూరిశెట్టి జయకృష్ణ. నేను పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈ రోజున మా అందరి నాయకుడు, మా అందరి దైవం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో ఎడ్ల పందాల పోటీ నిర్వహించడం జరిగినది. ఈ ఎడ్ల పందాలకి సీనియర్స్ విభాగం, జూనియర్స్ విభాగంగా 2 విభాగాలుగా ఈ పోటీలు అయితే నిర్వహించడం జరిగినది. ఈ ఒక్క పోటీలు ఆధ్యాత్మికం అంతా కూడా ఎంతో రైతులు, జనసేన చేబ్రోలు జనసేన యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈ ఎడ్ల పందెంలకు మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా ఈ భారీ ఎత్తున సుమారు 42 జతల ఎడ్లు ఈ పందాలకు పోటీ రావడం జరిగినది. ఈ ప్రదర్శన కూడా తిలకించడానికి చుట్టుపక్కల నలుమూల నుంచి కూడా అనేక మంది ప్రజలు కూడా రావడం జరిగినది. అలాగే దీనికి మన చేబ్రోలు పార్టీ తరఫున కూడా, చేబ్రోలు జనసేన పార్టీ తరఫున కూడా భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు మా మండల అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులైన సీతారామయ్య గారికి, మొత్తం అందరూ కూడా ఎంతో కొద్ది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా 5 మెన్ కమిటీ సభ్యులు తుమ్మల బాబు గారు, పెండం దొరబాబు గారు, ఓదూరు కిషోర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఎడ్ల పందాలు ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేస్తూ వారందరూ కూడా అభినందన జరిగినది. రానున్న రోజుల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో మున్ముందు భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చేబ్రోలు గ్రామంలో చేబ్రోలు రైతులు మరియు జన సైనికులు కలిపి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల పందాలు అంటే సీనియర్స్, జూనియర్స్ ఎడ్ల పందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన అనేది చాలా అద్భుతంగా ప్రారంభం అవడం, అదే ఇప్పుడు సుమారు 42 జట్లు ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి జట్లందరూ కూడా ప్రదర్శన చాలా ఆకట్టుకునే విధంగా చాలా ఎక్కువ మంది పాల్గొనడం వల్ల ఈ పందాలు కూడా చాలా కళాత్మకంగా జరిగినాయి. ఇలాంటి తెలంగాణ నుంచి కూడా, అంటే అదర్ స్టేట్ నుంచి కూడా మన ఇక్కడ చేబ్రోలు గ్రామం వచ్చి ఈ పందెంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జనసేన చేబ్రోలు నాయకులకు మరియు ఈ రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ, చేబ్రోలు గ్రామ రైతాంగానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రామ స్థాయి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిజంగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయంటే ఈ చేబ్రోలు యొక్క ప్రత్యేకతగా చెప్పుకొచ్చేది. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ పశువులకు సంబంధించి ఎడ్ల పందాలు అనేది నిజంగా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులకు, ఈ గ్రామ ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమంలో ఉన్న మా సీనియర్ నాయకుడు మన సీతారామయ్య గారికి, మన మాస్టర్ సీతారామయ్య మా ఫ్రెండ్, మా సీనియర్ సీతారామయ్య గారికి, మరియు మన
జన సైనికులు సీనియర్ విభాగ అయినటువంటి మన కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన సీనియర్ మన జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తొమ్మల బాబు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పిండం దొరబాబు గారు, మన ఫైమెన్ కమిటీ అయినటువంటి ఓదిరి కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. యానిమేటర్ పై అసత్య ప్రచారాలు ఆపాలి. డ్వాక్రా మహిళల ధర్నా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూడి గ్రామంలో యానిమేటర్ పై జరుగుతున్న అసత్య ప్రచారం అంటూ నిరసనగా డ్వాక్రా గ్రూప్ సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కర్ణాటకులు వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ ధవరసింగ్ హైమావతిపై దుష్ప్రచారం చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తూ సుమారు 7,75,000 విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ హైమావతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో నిందలు వేయడం కాకుండా అధికారులు వెంటనే స్పందించి బ్యాంక్ లావాదేవీలను పూర్తి స్థాయిలో పరిశీలించాలి. బ్యాంక్ రికార్డుల ప్రకారం విచారణ జరిపి అసలు తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నిజ నిర్ధారణ కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిని, యానిమేటర్ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. సకాలంలో అధికారులు స్పందించి ఈ గందరగోళానికి తెరదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి, విఓఓబి మంగా రామలక్ష్మి, ఎన్ఓఓబి పటాన్ సత్యవతి, ఎస్ఎస్జి కునిశెట్టి పద్మ, వీరితో పాటు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని హైమావతికి మద్దతు ప్రకటించారు. లేదు కానీ ఈ అమ్మాయి కట్టానని చెప్తుంది. అది ఒకటి ఆ ముఖాముఖి తేల్చేస్తుంది. నా పేరు ఈశ్వర్ అండి, జగ్గంపేట విఓఏ గ్రూప్ సంఘ్. కట్టకుండా కట్టలేదు ఎందుకు చెప్తుంది అంటారు? బ్యాంక్ లింక్ అయితే వాళ్ళే కట్టుకుంటారు సార్, విఓఏ ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు శ్రీనిధులు ఉన్నతిలు అవంటే మేము ఒక రోజు మీటింగ్ పెట్టుకుని వాళ్ళతో కట్టించుకుంటాం సార్. ఆవిడకి ఇచ్చినట్టు ఈ అమ్మాయి దగ్గర ఏ ఆధారం లేదు, ఈవిడ తీసుకున్నట్టు ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. గ్రూప్ సభ్యుల దగ్గర అయితే ఆవిడే తీసుకుంది, ఆవిడ దగ్గర సైన్లు కూడా ఉన్నాయండి. సభ్యులు ఆవిడకి ఇచ్చినట్టు ఇచ్చిన సభ్యులు ఆవిడ దగ్గర సైన్లు తీసుకున్నారు. మరి ఆ సభ్యులు ఆ ప్రెసిడెంట్ ఈవిడికి ఇచ్చినట్టు ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేకుండా పేపర్లో ఎలా ఇస్తారంటే? తను వివో మీటింగ్లో ఉండగా రిక్వెస్ట్ చేసి నాది పొరపాటు అయిపోయింది, ఏదోలాగా గ్రూప్ సభ్యులతో ఒప్పందం కుదిర్చండి. మేనేజర్ గారి దగ్గర కూడా తను ఒప్పుకుంది. మేనేజర్ గారి దగ్గర ఒప్పుకుంది. మేనేజర్ గారు కూడా వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి చూపించినా సరే వాళ్ళు నమ్మట్లేదు. అది కూడా తప్పని చెప్తున్నారండి. ముఖాముఖి తేల్చితే సరిపోద్ది కదండి. మహిళా సంఘంలో డబ్బులు కాజేశానని చెప్పేసి ఆవిడ నా మీద అభియోగం పెట్టిందండి. కానీ అదంతా అబద్ధం అండి. ఆవిడే వాడేసుకునే ప్రతి నెల సభ్యులు తీసుకెళ్ళి ఆవిడకే ఇచ్చేవారు సార్. ఆవిడకే ఇస్తే ప్రతి నెల ఆవిడే తీసుకునేదండి, కట్టేది కాదండి. అయితే మేనేజర్ గారు మాకు ఫోన్ చేసేవారండి, పలానా గ్రూప్ ఓడీలో వచ్చిందమ్మా కొంచెం చూడండి, 2-3 నెలల దగ్గర నుంచి కడతాలేదని చెప్పేవారండి. అయితే నేను ఫోన్ చేసేదాన్ని ఆవిడకి. ఫోన్ చేస్తే అమ్మ బేబీ ఇలా ఓడి వచ్చింది అంటున్నారు, నువ్వేమో ప్రతి నెల సరిగ్గా కట్టట్లేదని చెప్పేటప్పటికి ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు మేడం గారు, వాళ్ళు ఇవ్వగానే నేను తెచ్చి కట్టేస్తానండి అనేది. అలా తెచ్చి కట్టేస్తానని తోడుకు ఒకసారి అలా 2 రోజులు పోయిన తర్వాత డబ్బులు తెచ్చిదండి. డబ్బులు తెస్తే అమ్మ నేను రాహిచ్చేస్తాను వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి బ్యాంకులో కట్టుకోండి అని చెప్పగానే నాకు ఖాళీ లేదండి, నేను వేళ ఊరు వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, ఇది వెళ్తున్నాను, కొంచెం కట్టి పెట్టండి మేడం గారు అంటే కట్టేసి రిసిప్ట్స్ బుక్స్ కూడా ఆవిడకి అప్పించేసేదానండి నేను. అలా అంటే మాకు ఒకటే గ్రూప్ కాదు కానీ అలా కట్టేసింది కదా, మాకు రికవరీ కావాలండి. మేనేజర్ గారికైనా మాకైనా సరే రికవరీ అవ్వడం కావాలి. మళ్ళీ అది పుచ్చుకోకపోతే ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో అని చెప్పేసి నేను పుచ్చుకుని కట్టి ఆవిడకి రిసిప్ట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడల్లాని. అయితే నేను ఇచ్చినప్పుడల్లా కట్టాను తప్ప ప్రతి నెల కూడా ఏమో మరి ఎందుకు రావట్లేదని అడిగిదానండి. మేనేజర్ గారు 10 మందిని తీసుకురమ్మన్నారు బ్యాంక్కి, ఆయన మాట్లాడతారంటే ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే 10 మందిలో నీకు ఏమైనా కట్టలేని వాళ్ళు ప్రాబ్లం ఉంటే 10 మందిని తీసుకుని బ్యాంకుకి రా అని చెప్పేసి 2 సార్లు మేనేజర్ గారితో కూడా నేను ఫోన్ చేయించానండి. ఆవిడ మేనేజర్ గారితో కూడా అలాగందండి, మా వాళ్ళు లేరండి, కొంతమంది హైదరాబాద్లో లేరు, కొంతమంది ఊళ్ళో లేరండి, మేనేజర్ గారు నేను వసూలు చేసి నేను కట్టేస్తానండి, 10 మందిని అక్కడ తీసుకురావక్కర్లేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పిస్తారు. అదే మాట చెప్పిద్దండి ఆవిడ. మేనేజర్ గారితో చెప్పినప్పుడు నేనండి ఊళ్ళో మీటింగ్ ఎలా పెడతానండి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది సార్, ఒక గ్రూప్ ఉంటే అందులో 10 మంది కట్టట్లేదు సరిగా, ఒక 4-5 కట్టట్లేదు. వీళ్ళు ఏం చేయాలి, మేము ప్రెసిడెంట్కి యాజ్ ఏ ప్రెసిడెంట్కి మాత్రమే మేము ఫోన్ చేస్తాం, అందులో సభ్యులకు ఫోన్ చేసి ఇది ఉండదు మాకు. వాళ్ళు ఏం చేయాలంటే అమ్మ పలానా వాళ్ళు కట్టలేదు, కొంచెం వాళ్ళు మొండిగా ఉన్నారు, రండి మేడం గారు నేను మీటింగ్ పెడతాను, మీరు మాట్లాడండి వాళ్ళతో అంటే మేము మాట్లాడతాను. నేను ప్రతి గ్రూప్కి అలాగే చేస్తానండి. ఆ ఎస్సీ గ్రూపులో చాలా గ్రూపులు కట్టండి. దానికి మేనేజర్ గారు, సిసిబి మేనేజర్ గారు ఒక మనిషిని పంపుతారండి. ఆ మనిషిని పంపితే మేము ప్రెసిడెంట్ ఇంటికి వెళ్తాం.
పలానా వాళ్ళు కట్టట్లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగే అధికారం ఉంది కానండి ఈ ప్రెసిడెంట్ పిలవకుండా వెళ్ళే అధికారం మాకు లేదండి. ఇప్పుడు నేను అక్కడ దొరికానండి. అంటే సభ్యులకి చెప్పలేదన్న మాట ఒకటే తప్ప మొత్తం సభ్యులందరూ కూడా ఆవిడకే కట్టే తప్ప నాకు ఎవ్వరు కూడా నాకు తెచ్చివ్వలేదండి. ఇప్పుడు నేను అడిగినప్పుడల్లా ఆవిడ తెచ్చి కట్టింది తప్ప నేను మాత్రం ఆవిడ దగ్గర నేను ఎప్పుడు తీసుకోలేదండి. అది సార్ జరిగింది. ఇలా జరిగిన నేపథ్యంలో ఏం చేశారంటే మొత్తం 10 మందిని బ్యాంక్ మేనేజర్ గారు ఇలా 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయని చెప్పేసి పొదుపు తీసేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేయడం జరిగింది. ఇలా చేయగానే అందులో ఒక సభ్యురాలకి అదేండి హై స్కూల్లో జాబ్ చేస్తాడు, అదే చిన్న జాబ్, అదే కుర్చీ జాబ్. అది ఆవిడకి 10,000 పడుతుందండి. ఆవిడ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోవడం, ఆవిడ అకౌంట్ సీజ్ చేయడం కూడా జరగడం వల్ల ఆవిడ బ్యాంక్ వెళ్తే అప్పుడు నిజం నిర్ధారణ పడిందండి. మీ గ్రూప్ సరిగా కట్టట్లేదమ్మా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకును అని చెప్పేసి ఆయన మేనేజర్ గారు అడగగా మేము ప్రతి నెల కూడా ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి, ఆవిడ ఎందుకు కట్టట్లేదు మాకు తెలియస్తారని చెప్పేసి అంటే మేనేజర్ గారు మీరైతే ఇంటికి వెళ్ళి మీ ప్రెసిడెంట్ని తీసుకుని బ్యాంకు రావడమా లేదంటే హైమగారి దగ్గరికి వెళ్ళడమా వెళ్ళి తేల్చుకుంటండి అమ్మ అన్నారు. వాళ్ళు వచ్చారండి నా దగ్గరికి. రాగానే నేను అన్నాను, అమ్మ మీరిద్దరికి కాదు మొత్తం 10 మంది రండి, ప్రెసిడెంట్ని తీసుకుని 10 మంది రండి. అప్పుడు నేను 10 మందికి మీరు ఎన్ని నెలలు కట్టారో ఎన్ని నెలలు కట్టలేదో మీరు ఏమైనా రాయించుకుని బుక్స్ అంటే తీసుకురండి, నేను మీటింగ్ పెట్టి చెప్తానన్నాను. ఇలా అంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 10 మంది కలిసి బ్యాంక్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. నా దగ్గరికి రాలేదు వాళ్ళు. నా దగ్గరికి వస్తే నేను చెప్తానండి ఏం జరిగింది ఏంటన్నది నేను చెప్తున్నాను. నా దగ్గర రాకుండా బ్యాంక్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి. నిర్ణయించుకోగానే నాకు ఫోన్ చేసింది ప్రెసిడెంట్, ఇలా బ్యాంక్ వెళ్తున్నారు హైమ గారు మీరు రండి బ్యాంక్ అని చెప్పేసి అంటే నేను వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కాల్ చేసి మేనేజర్ గారు లేరని చెప్పండి మేడం గారు, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్తున్నాను. మేనేజర్ గారు లేరని ఎలా చెప్తారమ్మా, అందులో సెక్రటరీ కొడుకేమో CGB బ్యాంక్లో పనిచేస్తున్నాడు, ఆ అబ్బాయి కూడా నన్ను అడిగాడు మేనేజర్ గారు ఉన్నారా లేరా అని. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తెలిసిపోద్ది కదా మేనేజర్ గారు ఉన్నారా లేదా, అయినా నువ్వు అంత దొంగతనం ఎందుకు 10 మందితో రా అని చెప్పాను. నాకైనా మీటింగ్ ఉంది, నాకు వేళ రావడం కుదరదు, మీరు వెళ్ళి మాట్లాడండి నేను తర్వాత వస్తానని చెప్పానండి. నాకు ఆ వేళ వివో మీటింగ్ ఒకటండి, ఇక్కడేమో జూమ్ జరుగుతుందండి ఇక్కడ. నేను దానికి రావడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అంటే. అయితే వాళ్ళు ఏమో ఏం చెప్పారంటే ఒకసారి రండి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ అనేటప్పటికి నేను హడావుడిగానే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి అక్కడ ఆవిడ ఒక్కతే ఉంది. ఉంటే అదే బేబీ నువ్వు ఒక్కదానే ఉన్నావేంటి 10 మంది మరి ఏరియా అని అడిగితే 10 మంది వెనకాల వస్తారండి, ఈ లోపల నేను మేనేజర్ గారితో కొంచెం మాట్లాడుకునేది ఉందండి, మీరు నాతో రండి అని చెప్పి తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్తే నేను వెళ్ళడం జరిగిందండి. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన వెంటనే మేనేజర్ గారితో బాబు నేనే వాడుకున్నానండి మొత్తం డబ్బులన్నీ, ఒక వారం రోజుల్లో కట్టేస్తాను సార్, మీరు మా గ్రూప్ వాళ్ళతో చెప్పకండి అని చెప్పేసి మేనేజర్ గారిని అడగడం జరిగిందండి. మేనేజర్ గారు అన్నారు అదేటమ్మా 10 మంది డబ్బులు నువ్వు వాడుకోవాల్సిన పని ఏంటి, నువ్వు వాడుకోవడానికి నీకేం రైట్స్ ఉన్నాయని చూసి మేనేజర్ గారు గట్టిగా అడిగారండి. ఈ లోపల గ్రూప్ వాళ్ళు వచ్చారు. గ్రూప్ వాళ్ళు రావడం చూసి మేనేజర్ గారు బెంచ్ కిందకి అది కుర్చీ వెనకాలకి భయపడిపోయి దూరిపోయిందండి ఆవిడ. అంతేగాని మేనేజర్ కాల్ పట్టుకోలేదు ఆవిడ. బెంచ్ కిందకి కుర్చీ కిందకి మీ CCTV ఫోటోస్ కావాలంటే నేను పెట్టమంటానండి మీరు చూసుకుందరు కానీ అలా భయపడిపోయి దూరిపోయిందండి. భయపడిపోయి ఎప్పుడైతే దూరిందో అక్కడ ఉన్న ఆనందను ఆవిడ లక్ష్మణ సార్ అక్కడే ఉన్నారు, వాళ్ళు అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు వచ్చి అమ్మ అలా దూరకూడదు రండి అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. కుర్చీలో కూర్చోబెట్టగానే ఈ లోపల 10 మంది వచ్చారండి. 10 మంది వస్తే మేనేజర్ గారు వాళ్ళని అడిగారు, ఇప్పటివరకు మీరు ఎందుకు చూసుకోకపోవడం పనేటి, మీకు చూసుకోవాలి కదా, ప్రతి నెల మీరు కట్టారో లేదో మీరు ఆవిడని అడగాలి కదా, మీరు ఆవిడకి ఇచ్చేయడం ఏంటి అని చెప్పేసి అడిగారండి. అడిగేటప్పటికి ఈ లోపల నాకు ఫోన్ వస్తున్నాయని సార్ కొంచెం వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఏదో నాకు గారికి CC గారికి ఇంకా మా లీడర్లకి అందరికీ చెప్పాను సార్. CCTV ఫోటోస్ ఉంది సార్. అయితే నేను ఇలా చెప్పగానే వీళ్ళందరూ విని ఈవిడ కూడా దెబ్బలాడిందండి. నీకు అదేం పోయే కాలం నువ్వు రా ముందు ఇక్కడికి 10 మందిని తీసుకుని చెప్పేసి అంటే ఆవిడ రసీదులు నేను ఇచ్చిన ఎక్కడో పడసినట్టుందండి. కరెంటు బిల్లు కాగితాలు రసీదులు అవి తీసుకుని వచ్చి ఆ కట్ట తీసుకుని వచ్చి అక్కడ పెట్టిందనమాట. అక్కడ పెట్టినట్టు మళ్ళీ తీసుకుని ఎక్కడ మైండ్ చేసేసింది ఆవిడ. అది నేను తీస్తానని చెప్పింది మళ్ళీని. అయితే వీళ్ళందరూనేమో మీకే ఇచ్చారంట కదా, మీరే కట్టేశారంట కదా అన్న. అమ్మ మీరు ఎవరికి ఇచ్చారు అన్నాను. మేము ప్రెసిడెంట్ ఇచ్చాం. మరి ప్రెసిడెంట్ అడగండి నన్ను అడుగుతున్నారంటే మీరు ఎప్పుడు నాకు తెచ్చి ఇచ్చారంటే మేము 10 వాయిదాలు మీకే తెచ్చి ఇచ్చేసామంటే అంటున్నారు వాళ్ళు. 10 వాయిదాలు నాకు ఎక్కడ తెచ్చి ఇచ్చారమ్మా, మీరు అప్పుడప్పుడు ఇచ్చినవి ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా ఇచ్చినవి మాత్రమే నేను కట్టాను అక్కడ, మీరు 10 వాయిదాలు నాకెప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసారని చెప్పేసి నేను గొడవాడాను. అయితే మీ ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతానన్నాను. పెట్టుకోండి అయితే పెట్టుకోండి నేను అక్కడ తెలుసుకుంటాను. నేను తింటే నేను భయపడతాను సార్, నేను తినడానికి నేను ఎందుకు భయపడతాను, పెట్టుకోమనండి. పోలీస్ కేసు పెట్టారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రాలేదండి. ఆవిడ పోలీస్ కేసు పెట్టేసిన తర్వాత పారిపోయిందండి ఆవిడ ఊరెదిరి పెట్టి. 2 రోజులు దొరకలేదు. 2 రోజులు నెలకి తీసుకొచ్చారు వాళ్ళని. ఆ అమ్మాయి తీసుకొచ్చి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఈవిడ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే
మనకు వస్తుంది అని చెప్పేసి 2 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి. పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఆవిడ వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఎంఎస్ ఆఫీస్కి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏపీఎం గారు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేనప్పుడు ఏం చేస్తామో మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తామని ఏపీఎం గారు చెప్పడం జరిగిందండి. ఈ చెప్పడం జరగడంతోనే ఈ లోపల ఈయన ఎవరున్నారండి కర్ణాటక వీరాంజనేయులు గారు ఆయన తీసుకుని వచ్చేసి పెద్ద హంగామా చేసేసి ఇంకా యూట్యూబ్లోను అన్నిటిలోనూ ఏం నేరం నిర్ధారణ అవ్వకుండా ఒకవైపే చూసి అలా ఇవ్వడం ఎంతవరకు న్యాయం అండి? నేను అదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇలా నన్ను ఇవ్వడం ఎంత న్యాయం అండి? ఇప్పుడు నేను చచ్చిపోతే నాకు నా ఫ్యామిలీకి ఏంటండి భరోసా? ఇప్పుడు నిజం నిరూపించాలి కదండి. నేను తినేసానని నిరూపించాలి. నిరూపించినప్పుడు మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, నేను పడతాను. ఏమీ నిజం నిర్ధారణ అవ్వకుండా నా మీద ఇలా పెట్టడం ఏంటండి అని చెప్పేసి నేను ఎస్ఐ గారిని అడిగితే మీరు కూడా ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అన్నారండి. అందుకని నేను మిమ్మల్ని ప్రశ్న గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి పేదవాడికి మౌలిక వసతులతో కూడిన సదుపాయాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు ఎంతో సంతృప్తికరంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మా నమస్కారాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్. ఆనాడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీ గ్రామం యొక్క దృష్టి నాకు రోడ్ల మీదే పడింది. చాలా నేను డోర్ టు డోర్ చేసేటప్పుడే నేనే ఇబ్బంది పడ్డాను. చాలా అసలు రోడ్లు బాగోలేదని చెప్పి నేను ఎమ్మెల్యే అవగానే, మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే అవగానే ముందు తాళ్ళూరుకి రోడ్లు ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పేసి మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా 74 లక్షలు కేటాయించాం మీ గ్రామానికి. మీ అందరికీ రోడ్లు కనిపిస్తున్నాయమ్మా, రోడ్లు వేస్తున్నట్టు. అలాగే ఇందాక మహిళలు అడిగారు నన్ను ఇక్కడ రోడ్డు కూడా చేయించమని. అది ఆల్రెడీ శాంక్షన్ అయిందమ్మా. 5th ఫేజ్లో 20 లక్షలు పెట్టి మేము ఆ రోడ్ వేపిస్తున్నాము. అది కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ చూసుకుంటే మీ ఊర్లో వచ్చేసి 1 2 3 4 6 రోడ్లు వచ్చినాయమ్మా. గడిచిన 2 ఏళ్లకే, ఇంకా 2వ ఏడు ఇంకా పూర్తి కూడా కాలేదు, 2 ఏళ్లకే మనం 6 రోడ్లు మీ గ్రామానికి తీసుకొచ్చామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీ ప్రజల పట్ల ఎంత దయ చూపెడుతుందో, ఎంత ప్రజల పక్షాన నించుంటుందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం అందరం చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి, వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ముఖ్యంగా మహిళలకి అటు గ్యాస్ కానివ్వండి, అటు ఫ్రీ బస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ సూపర్ 6 అని చెప్పి మనం అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి, అలాగే మన కొత్త పెన్షన్లు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది. ఇవన్నీ కూడా గడిచిన 2 ఏళ్లకే దాదాపు సూపర్ 6 ప్రోగ్రాంలో మనం 85% వరకు కూడా ప్రజలకి ఇచ్చున్నాము. తర్వాత ఇంకా మిగతాది కూడా రానున్న 3 ఏళ్లలో ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా ఎలక్షన్లో నెరవేరుస్తాము ప్రతి ఒక్క హామీ కూడా. ఈ పార్టీకే మీ అందరికి అర్థమై ఉండాలా, కూటమి ప్రభుత్వం అనేది పేదల పార్టీ, ఏ మాట ఇచ్చినా మాట తప్పని పార్టీ అనేది కూటమి పార్టీ. మీరందరూ అర్థం చేసుకొని దయించి మా మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. మీ అందరికీ ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇప్పుడు రేపు మన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇదంతా దీని ముఖ్య ఉద్దేశం మన ఊర్లో గ్రామాలు దగ్గరకే ఉంది. ఇది మన అదృష్టం. మన ఊర్లో యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలని ఒక భావంతో ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాము. దగ్గరే ఉంది కాబట్టి మన యువతకు కూడా ఛాన్స్ ఉంటుంది నేను ఆశిస్తున్నాను. మన యువత కూడా రేపొద్దున దేశాభివృద్ధికి వారి శ్రమ కేటాయించాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను. నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం జరిగిందని, 6 నెలలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలకు సంబంధించి పురోగతిపై వీడియో రూపంలో అధికారులు మంత్రి నారాయణకు వివరించారు.
రాబోయే 2 సంవత్సరాల్లో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి లైట్లు, మంచినీటి సరఫరా 100% పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పిఠాపురం పట్టణ సమస్యలపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా పిఠాపురం పట్టణ, గొల్లప్రోలు నగర పంచాయతీ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మంత్రి నారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, పాడాపీడి భవానీ శంకర్, జనసేన పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోను, అర్బన్లో వచ్చేలకి అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొర్లపల్లికి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్ని అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 yearsలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళా కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి, మాట్లాడద్దని చెప్పు, ట్రీట్ చేసి అడిగి ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురంకి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా గొల్లపల్లిలో 8 కోట్లు చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు అయితే 8 కోట్లు ట్రీటెడ్ వాటర్. ఇవి 2 కూడా కంప్లీట్ అయితే ఏదైతే యూజ్డ్ వాటర్ ప్రతిరోజు బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వాటర్ కానీ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. అందరూ కండక్ట్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలని దానికి వర్కింగ్ జరుగుతుంది. యాక్చువల్గా అంటే డివిజన్లు పెంచమని అందరూ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ బూత్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్, కార్పొరేషన్లో డివిజన్లు, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. వారు నిర్ణయించిన తర్వాత దాన్ని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది. యువత అన్ని రంగాలలోనూ రాణించడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారి నుండి యువతను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ యువతను క్రీడల వైపు నడిపించడానికి ఆసక్తి కలిగించాలని కృషి చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని రాజకళాశాల మైదానంలో SKSTT సీజన్ 2 టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఏప్రిల్ 6వ తేదీ నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కిలాడ రమేష్ రెడ్డి, బోడపాటి సతీష్, బర్రెవాగు సత్యనారాయణ, మంగరాజు, ప్రసాద్, పరదేశి, మధు, సూర్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ క్రికెట్ టోర్నమెంట్ అనేది గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్ చాలా అద్భుతంగా విజయవంతమైంది. అదేవిధంగా సీజన్ 2 టోర్నమెంట్ ఈసారి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా 6వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. సో బర్త్డే స్పెషల్ ఆఫ్ నాదెండ్ల మనోహర్ గారు ఎస్కేఎస్పిటి సీజన్ 2 టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న మరి టీములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మరి డ్రా లిస్ట్ అనేది ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే ఈ టోర్నమెంట్కి ఎంట్రీ 6,000 రూపాయలు ప్రతి టీంకి కట్టే విధంగా నియమించడం జరిగింది. అలాగే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు మొదటి బహుమతి, అలాగే 50,000 రూపాయలు రెండో బహుమతి, మూడో బహుమతి కింద 25,000 రూపాయలు, అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ ప్రతి దానికి కూడా అంటే బెస్ట్ బ్యాట్స్మెన్కి 2,000 రూపాయలు, బెస్ట్ బౌలర్కి 2,000 రూపాయలు, అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి 5,000 రూపాయలు ప్లస్ ట్రోఫీ, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి 200 రూపీస్ క్యాష్ ప్రైజ్ ప్లస్ షీల్డ్. అలా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది కనుక ఏప్రిల్ 6వ తేదీ నుంచి జరగబోయే టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాం. అలాగే గతంలో కూడా ఎస్కేఎస్పిటి సీజన్ 1 టోర్నమెంట్కి ఎంతో సహకరించిన మీడియా మిత్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈసారి కూడా సీజన్ 2 విజయవంతం చేయడంలో మరి మీడియా సోదరులు మాకు సహకరించాలని మేము తెలవగానే ఇచ్చేసినందుకు టోర్నమెంట్ మూట ఏంటి ప్రధానంగా? టోర్నమెంట్ అంటే పబ్లిక్ ఇప్పుడు యువత ఏదైతే ఇప్పుడు ఈ ఎండాకాలం సెలవుల్లో చక్కగా ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకుంటూ మరి ఎన్నో అనారోగ్యాలకు దూరం అవ్వాలి. ఈ మధ్యకాలంలో యువతను చూస్తుంటే గాంజాయికి అలవాటు అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి అత్యధికంగా ముందుకెళ్ళాలని, అలాగే వాళ్ళకి అంటే క్రీడాకారులను ప్రోత్సహించి అందులో మరి గెలిచిన ప్రతి ఒక్క ప్రతిభని మరి చాలా దూర ప్రాంతాల నుంచి ఎన్నో టీంలు వస్తాయి. వాళ్ళందరితో పోటీగా లోకల్గా ఉన్న మన ప్లేయర్స్ అందరూ కూడా ఆడతారు. సో చాలా తెలుసుకుంటారు. క్రికెట్ ఈరోజు చాలా దూరం వెళ్ళింది. రానున్న రోజుల్లో ఒలింపిక్స్లో కూడా క్రికెట్కి ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. సో T20 చాలా అద్భుతంగా జరుగుతుంది కనుక T20 టోర్నమెంటే మన తుల్లో జరుగుతూ ఉంది కనుక సో ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్, స్టేట్ టోర్నమెంట్గా మరి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో అందరూ కూడా పాల్గొనవచ్చు. అన్ని టీంలు కూడా ఇందులో పాల్గొంటే పెద్ద పెద్ద టీంలన్నీ వస్తాయి. గతంలో కూడా చాలా అద్భుతంగా ఇక్కడ మన వాళ్ళు చాలా మంచి మంచి టీమ్స్తో చాలా అద్భుతంగా ఆడారు. స్థానికంగా ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిభ బయటికి తెలుస్తుంది. మన రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా జరుగుతుంది కనుక దీనికి చాలామంది ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా చూస్తారు. మనకి ప్లేయర్స్కి కావాల్సిన అన్ని విధాల సహాయ సహకారాలు కూడా మనం ప్రభుత్వం నుంచి అందించే విధంగా ఏర్పాటు చేస్తాం. దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారన్నారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకొని స్ఫూర్తి పొందుదామన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డికి ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డి తిప్పేనాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, శెట్టి బలిజ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు
దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చిత్రపటానికి ఇక్కడ అందరి సమక్షంలో నిర్మాణం శ్రద్ధాంజలి జరిగింది. మీరు గాంధీ కంటే ముందుగా యాక్చువల్గా ఎక్కువగా పర్మాలో ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ చేశారా? ఎమ్మెల్సీ చేసిన యాక్చువల్గా వారు ఎక్కువగా వయోజన విద్య కోసం యాక్చువల్గా పాటుపడ్డారని. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా ఒక జిల్లా అయినా ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలంటే విద్య ద్వారానే అవుతుంది అల్టిమేట్గా. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు పాఠశాలను పునరుద్ధరించడం కానీ యూనివర్సిటీలు చేయడం కానీ చేస్తారు. అన్నిటికంటే స్కూల్స్ సెట్ కావాలంటే ఫస్ట్ టీచర్ షార్టేజ్ ఉండకూడదని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 16,000 పోస్టులు ఫిల్ చేశారు. ఈసారి కూడా యాక్చువల్గా ఫిల్ చేస్తారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1905 అంటే స్వతంత్రానికి ముందే ఏదైతే ఈ యొక్క విద్య కోసం దొమ్మేటి వెంకటరెడ్డి గారు పాటుపడ్డారో దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా అదే యాంగిల్లో ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు, ఇంకా చేస్తామని తెలియజేస్తూ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దగ్గర నడుతున్నారు స్టాచ్యూ. దాని మీద కూడా నేను మళ్ళా కలెక్టర్ గారితో ఎంఏ గారితో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని సానుకూలంగా ఎక్కడ చేయాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఒకటి వచ్చినాయి. ఆ సుప్రీంకోర్టు రూల్స్కి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది. రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ పంచాయతీలోని ఏబీ కాలనీ గ్రామంలోని ఈ నెల 26 నుండి జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా స్థానిక మహిళా భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. వాటిని స్థానిక గ్రామంలోని రామాలయంలో భద్రపరిచారు. ఉదయాన్నే స్నానం చేసి రామాలయంలో పూజలను చేసి 6 కిలోల వరి ధాన్యాన్ని చేతిగోలతో ఒలిచి బియ్యాన్ని సిద్ధం చేశారు. ప్రతిరోజు గోటి తలంబ్రాలను ఒక పాత్రలో ఉంచి సీతారాముల విగ్రహాల వద్ద ఉంచి పూజలు చేశారు. రామనామస్మరణతో గోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో పూర్తయిందని ఆలయ కమిటీ తెలిపారు. రామాలయంలోని 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషణ అప్పనబాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అట్టహాసంగా ఆర్సెలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. కేంద్ర మంత్రులతో కలిసి కర్మాగారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పట్టణంలో ఘనంగా మాజీ మంత్రి వైసీని కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి జన్మదిన వేడుకలు. స్థానిక పిఆర్ గ్రౌండ్స్ లో 30వ వార్డు యువ నాయకుల ఆధ్వర్యంలో రాజా బర్త్డే కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు. రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కాటన్ కళా పరిషత్ నాటిక పోటీలు ముగిశాయి. ఉత్తమ నాటికగా ఎంపికైన విశాఖకు చెందిన చిటికనవేలు నాటికకు బహుమతి అందజేసిన నటుడు తనికెళ్ల భరణి. అనకాపల్లిలో నిర్మిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన బీజేపీ నేత ముత్యాల వెంకటేశ్వరరావు. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంవీఆర్ కుటుంబ సభ్యులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రీతమ నాయకురాలు, పాయక్రోపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి గౌరవశ్రీ శ్రీమతి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుతూ ఆచంట దొరబాబు గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, పాయక్రోపేట, అనకాపల్లి జిల్లా. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకురాలు, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గూటూరు శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా.